మొన్న రేవంత్ రెడ్డి ఇంటికి మీనాక్షి నటరాజన్ మేడం పోయిందట. మీనాక్షి నటరాజన్ మేడం రేవంత్ రెడ్డితో అడిగిందట, అసలు కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేల బాధ ఏంది? 10 మంది ఎమ్మెల్యేలు సీక్రెట్ మీటింగ్, ఒక ఎమ్మెల్యే అసెంబ్లీలో డైరెక్ట్ కాంగ్రెస్ ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నాడు, ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్ మీడియాలోనే ప్రశ్నిస్తున్నాడు, ఇంకొక ఎమ్మెల్యే డైరెక్ట్ కాంగ్రెస్ అటాక్ చేసేటట్టు మాట్లాడుతున్నాడు, ఇంకొక ఎమ్మెల్యే రేవంత్ రెడ్డి నిన్ను ప్రశ్నిస్తున్నాడు, ఇంకొక ఎమ్మెల్యే కాంగ్రెస్ గవర్నమెంట్ని క్వశ్చన్ చేస్తున్నాడు. సొంత పార్టీ ఎమ్మెల్యేలు సొంత ప్రభుత్వాన్నే ప్రశ్నించి సొంత ప్రభుత్వాన్నే తిరుగుబాటు చేస్తూ ఉంటే అసలు ఏం జరుగుతుంది? వీళ్ళు ఎవరిపైన తిరుగుబాటు చేస్తున్నారు? అసలు కాంగ్రెస్లో ఈ పంచాయతీలు ఏంది, ఈ కాంగ్రెస్లో కుమ్ములాటలు ఏంది అంటే రేవంత్ రెడ్డి మీనాక్షి మేడం కూడా చెప్పిండట. ఫస్ట్ ఎమ్మెల్యేలు మంత్రి పదవులు ఆశిస్తుర్రు. ఎమ్మెల్యేలు ఎవరెవరైతే ప్రభుత్వాన్ని విమర్శిస్తురో తిడుతుర్రో మంత్రి పదవులు ఆశిస్తుర్రు. అంటే మంత్రి పదవి కావాలని చెప్పి అనుకుంటున్నారు, మంత్రివర్గంలోకి పోవాలని వాళ్ళు అనుకుంటున్నారు, మంత్రి పదవి కోసమే ప్రభుత్వాన్ని విమర్శిస్తున్నారు. ఇట్లా ప్రభుత్వాన్ని విమర్శించినా అట్లీస్ట్ మంత్రి పదవి ఇస్తారేమో అని చెప్పి ఆ ఎమ్మెల్యేలు అనుకుంటున్నారని రేవంత్ రెడ్డి చెప్పినట్టు. కానీ మీనాక్షి మేడం మాత్రం లేదు లేదు, ఏదో జరుగుతుంది, ఏందో తెలుసుకోండి. ఎవరిపైన కోపం ఎమ్మెల్యేలకు? మంత్రులు కూడా చెప్పినట్టు వింటలేరు, మంత్రులు కూడా ఇష్టానుసారంగా వ్యవహరిస్తున్నాడు. ఒక ముఖ్యమంత్రి చెప్తే వినే పరిస్థితి లేదు, ఒక ఇన్ఛార్జ్ చెప్తే వినే పరిస్థితి లేదు. ఈ మంత్రుల పర్ఫార్మెన్స్ కూడా మరి ఓవర్ పర్ఫార్మెన్స్ అయిపోయింది. వీళ్ళని కంట్రోల్ చేయాలని మీనాక్షి మేడం ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి చెప్పిరట.